నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. తమిళనాడు రాజకీయ చరిత్రలో మే 4, 2026 ఒక మరుపురాని రోజు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే మొట్టమొదటి ఎన్నికలతో విజయ్ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డిఎంకే, అన్నా డిఎంకే దిగ్గజాలను వెనక్కి నెట్టింది. 1967 తర్వాత తమిళనాడులో కేవలం డిఎంకే లేదా అన్నా డిఎంకే మాత్రమే అధికారం చేపట్టింది. ఆ 60 ఏళ్ల చరిత్రను ఒక్క ఎన్నికతో టీవీకే బద్దలు కొట్టింది. తమిళనాడు సినీ రంగానికి, రాజకీయ అధికారానికి ఎన్నో ఏళ్లుగా విడదీయలేని అనుబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు ఏలిన ఈ నేలపై ఇప్పుడు దళపతి విజయ్ తన ముద్ర వేశారు. 234 స్థానాల తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. టీవీకే 108కి పైగా స్థానాల్లో విజేతగా నిలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన అద్భుత ఫలితం. కేవలం 2 ఏళ్ల పార్టీ ఇంత అద్భుతంగా ఎలా గెలిచింది? 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీ ప్రారంభించినప్పుడు విజయ్ స్పష్టంగా ప్రకటించారు, రాజకీయం తనకు సైడ్ బిజినెస్ కాదని, 30 ఏళ్ల సినీ కెరియర్కు పూర్తిగా ముగింపు పలికారు. ఇది ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని మరింత పెంచింది. రాజకీయాల్లోకి వచ్చిన చాలా మంది నటులు 2 పడవలపై ఒకే కాలు పెట్టారు. కానీ విజయ్ అలా చేయలేదు. సినిమా వదిలేశారు, ప్రజలను ఎంచుకున్నారు. ఈ త్యాగం తమిళ ప్రజలు గుర్తించారు. విజయ్ రాజకీయ విజయం కేవలం ఒక్క ఎన్నికతో వచ్చింది కాదు. ఇది ఏళ్ల తరబడి సాగిన అద్భుతమైన వ్యూహ రచన. తన అభిమాన సంఘాలను, రసిగర్ మండ్రమ్స్ కేవలం సినిమా ప్రచారానికే పరిమితం చేయలేదు. వాటిని అధికారిక పార్టీ కమిటీలుగా మార్చారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పట్టు సాధించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ ఒక రహస్య పరీక్ష నిర్వహించారు. పార్టీ పేరు లేకుండానే 169 మంది అభిమానులు స్వతంత్రులుగా పోటీ చేయగా అందులో 115 మంది గెలిచారు. ఇది టీవీకే నెట్వర్క్ ఎంత బలంగా ఉందో నిరూపించింది. అంటే విజయ్ అందరూ అనుకుంటున్నట్టుగా హఠాత్తుగా రాజకీయాల్లోకి రాలేదు. చాలా లెక్కగా అడుగేసి నిర్మించారు. ఈ ప్రభంజనానికి అసలు కారణాలేంటి? తమిళనాడులో నిరుద్యోగ యువత అసంతృప్తి పేరుకుపోయింది. సరిగ్గా ఆ గాయానికి విజయ్ సరైన మందు పెట్టారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు, డిప్లొమా చేసిన వారికి 2,500 ఆర్థిక సహాయం చేస్తామన్న హామీ యువతను టీవీకే వైపు మళ్లించిన కీలక అస్త్రమని చెప్పవచ్చు. మేనిఫెస్టోలో ఒక్క హామీ కాదు, ఇది కోటి మంది యువ హృదయాలకిచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకుంటారని ప్రజలు నమ్మారు. రైతు రుణమాఫీ గ్రామీణ తమిళనాడును మెప్పించిన హామీ. పట్టణ ప్రాంతాల యువత ఒక్కరే టీవీకే గెలిపించారని అనుకుంటే తప్పు. గ్రామాల్లో, పొలాల్లో రైతులు కూడా టీవీకే వైపు నిలబడ్డారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో రైతు ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. బ్యాంకు రుణాలు, వడ్డీలు, పంట నష్టాలు, రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. విజయ్ ఈ వర్గాన్ని నేరుగా టార్గెట్ చేసి మేనిఫెస్టో రూపొందించాడు. ఈ పథకం గ్రామీణ తమిళనాడులో టీవీకే వైపు భారీ ఆకర్షణను సృష్టించింది. ఈ ప్రభావం గ్రామీణ నియోజకవర్గాలలో టీవీకే అద్భుతమైన ఫలితాలు సాధించింది. డిఎంకే హోల్డ్ ఉన్న అనేక గ్రామీణ స్థానాలు టీవీకే వైపు మళ్ళాయి. యువత ప్లస్ రైతులు ప్లస్ నిరుద్యోగులు, ఈ 3 వర్గాల మద్దతు టీవీకే విజయానికి వెన్నెముకగా నిలిచాయి. ఒంటరి పోరాటం, పొత్తులు లేకుండా చారిత్రాత్మక విజయం ఎలా సాధ్యమైంది? రాజకీయాల్లో పొత్తులు లేకుండా గెలవటం దాదాపు అసాధ్యమని అందరూ అంటారు. విజయ్ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేశారు. 2026 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, డిఎంకే, అన్నా డిఎంకే ద్వంద్వాధికారానికి తామే ప్రత్యామ్నాయమని విజయ్ ప్రకటించారు. డిఎంకే, కాంగ్రెస్ ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తులు పెట్టుకోలేదు. ఇది బలహీనత కాదు, బలం. పొత్తు పెట్టుకోకపోవటం నిజానికి టీవీకే అతి పెద్ద బలంగా మారింది. పార్టీ స్వచ్ఛత, స్వతంత్రత, ప్రజలు వేరే పార్టీలతో రాజీ పడని ఒక నేతను చూశారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, పొత్తులకు వెళ్లకుండా సింగిల్ గా పోటీ చేసి సాధించిన చారిత్రాత్మక విజయమని ఆనందం వ్యక్తం చేశారు. పొత్తు లేకుండా 108 సీట్లు గెలవటం ఇది రాజకీయ చరిత్రలో అపూర్వ ఘట్టం. దీన్ని బట్టి టీవీకే ఎంత బలంగా మారిందో అర్థమవుతుంది. అవినీతి వ్యతిరేకత, వారసత్వ రాజకీయాలపై ప్రజల అసంతృప్తి. రాజకీయాలంటే కేవలం వ్యూహాలు మాత్రమే కాదు, నాయకత్వ గుణం, నిజాయితీ, ప్రజలతో కనెక్ట్ అవ్వడం, ఇవి కూడా అంతే కీలకం. విజయ్ అన్నీ చేశారు.
గత ఏడాది కాలంలో విజయ్ రాజకీయపరమైన, వ్యక్తిగతపరమైన, సినిమా పరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు తీవ్రంగా వేధించాయి. కానీ వాటన్నింటినీ అధిగమించారు. పెరంబూరులో డిఎంకే అభ్యర్థిపై 40,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు విజయ్. పోటీ చేసిన 2 చోట్ల ఘన విజయం సాధించారు. నాయకుడు ముందు నిలబడి నడిపించినప్పుడు పార్టీకి బలం వస్తుంది. ఇది టీవీకే నిరూపించింది. ఈ 8 కారణాలు చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. టీవీకే విజయం కేవలం ఒక నటుడి విజయం కాదు. ఇది ప్రజల మార్పు కోరికకు గెలుపు, యువత కలల గెలుపు, రైతుల ఆశల గెలుపు, 60 ఏళ్ల ద్రావిడ రాజకీయాల ఆధిపత్యానికి అడ్డుకట్ట. 1967 తర్వాత తొలిసారిగా ఒక కొత్త పార్టీ అధికారం చేపట్టబోతోంది. ఇప్పుడు తమిళనాడు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతారా? ఆ సమాధానం కోసం మరికొంత సేపు వేచి చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం నిర్వివాదం. టీవీకే పార్టీ చరిత్ర రాసింది. దళపతి విజయ్ రాజకీయంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.